హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నలభై 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. 43వ అధ్యాయము 7వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు నాయన, నీకు సాటి ఎవరు లేరు. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. నీవు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడవు, పిలిచిన దేవుడవు నమ్మదగిన వాడవు నాయన. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతుండగా, ఇక్కడ ప్రభు వాక్యము మనకు స్పష్టంగా ఒక మాట తెలియజేస్తుంది. ప్రభు స్వయంగా చెప్తున్న మాట, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసిదనని వారిని పుట్టించిన వాడును నేను. ఈ వచనంలో దేవుడు తాను సృజించిన ప్రజల గురించి మాట్లాడాడు. మొదటి కేటగిరీ ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. రెండవ కేటగిరీ ఎవరంటే ఎవ్రీవన్. ఎందుకంటే నేను సృజించిన వారు అని పదం వాడాడు. సో భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని చేత సృజించబడిన వారు, దేవుని చేత కలిగిన వాడు. దేవుడే అందరినీ జీవింప చేశాడు. ఓకే. సో ప్రభు ఒక ముఖ్య ఉద్దేశంలో ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన నామ మహిమ కొరకు, లేదా ఆయన మహిమ కొరకే దేవుడు సృజించాడు. సో ఈ ఉదయకాల సమయంలో 7 లేఖనాలు మేము ముందు నేను పెడుతున్నాను. 7 లేఖనాలు దేవుని మహిమ కొరకు అనేది. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం. సో ఈ వచనాలు మనం చూసుకున్న విషయం ఏంటంటే ప్రభు మహిమ కొరకే అనే విషయాన్ని మనం చూసుకున్నాం కదా. మొదటి లేఖన భాగాలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, క్రొత్త నిబంధన నుండి రోమా 15 5, 6 వచనాలు మనం చదువుకుందాం. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరుచు నిమిత్తము క్రీస్తు చిత్త ప్రకారము మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. స్తోత్రం. దేవుని మహిమ నిమిత్తము, దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునట్లుగా మనం ఇప్పుడు స్తుతి ఆరాధన చేస్తాం. మనం ఏమనుకుంటున్నామంటే స్తుతి ఆరాధన చేయటం ద్వారా దేవుని మనం మహిమపరచమని. ఎస్, నో డౌట్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. బట్ అదే సమయంలో దేవుని మహిమ కొరకు మనం నోటితో స్తుతించకుండా కొన్ని క్రియలు కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా ఏమంటాడంటే 5వ వచనం చూసుకున్నాం, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా. ఇక్కడ మనం చూస్తుండగా ఏక భావము లేదా ఏక గ్రీవము లేదా ఏక మనస్సు. సంఘములో మనలో ప్రతి ఒక్కరు కూడా
ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి ఉండాలి. స్తోత్రం. ఒకరి మనస్సు ఒక విధంగా, మరొకరి మనస్సు మరో విధంగా ఉంటే అక్కడ దేవునికి మహిమ కలుగదు. ఇప్పుడు మన గురించి ఇంకొకరికి ఏం తెలియదు, కానీ ఎవరికి తెలుసా? ఒకటి నీకు తెలుసు, రెండోది దేవునికి తెలుసు. అసలు ముందు దేవునికి తెలుసు, ఇంకొకరికి తెలిసింది ఎవరికంటే సాతానుకు కూడా తెలుసు. మనం ఏమి చేయకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి, ఓకే, ఇట్స్ గుడ్, మనం బాగానే ఉంటాము. బట్ గమనించండి, దేవునికును సాతానుకు మధ్య జరుగుతున్న ఒక ఆత్మ సంబంధమైన పోరాటంలో మనము దేవునికి మహిమ తీసుకురావాలి అంటే మనము తప్పకుండా ఏక మనస్సు కలిగి జీవించాలి. బైబిల్ లేఖనాలు మనకేం చెప్తుందంటే దేవుని మహిమ కొరకు. స్తోత్రం. సో వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరంగా కానీ, సంఘపరంగా కానీ, సామాజికంగా కానీ, ప్రత్యేకంగా సంఘపరంగా మనము ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు, ప్రభుకి స్తోత్రం, ఒకరి మనస్సు ఒక రకంగా ఉండకూడదు. అందుకే ఇటువంటి విభేదాలతో కూడిన మనస్తత్వము కలిగిన ప్రజలన్న విషయాన్ని ప్రభు ఎరిగి తండ్రి దేవుడు వాళ్ళందరికీ కూడా ఐక్యపరచడానికి, ఏక మనస్సు ఇవ్వడానికి, ఏక భావం ఇవ్వడానికి అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మగా వారి మీదకి దిగిరాగా వారు ఏక మనస్సు కలిగి, స్తోత్రం, ఏక భావము కలిగి ఏకాత్మతో నింపబడిన వారై దేవుని స్తోత్రం చెప్దాం. 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో అందరూ నిలబడ్డారు, ప్రతి ఒక్కరు నిలబడి ఉన్నారు. బట్ 12 మంది లైన్లో ఒక సైడ్లో నిలబడి ఉంటుండగా పేతురు ఒక్కడే మాట్లాడుతున్నాడు, మిగిలిన వారు ఎవరు మాట్లాడలేదు. కానీ గమనించండి, ఈ 3.5 సంవత్సరాలు తరఫీ తీసుకున్న వాళ్ళందరూ కూడా 12 మందిలో ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలు అద్భుత కార్యం చేసిన వారిలో 12 మంది ఉన్నారు. మహత్కార్యం చేసిన వారిలో 12 మంది ఉన్నారు. స్వస్థపరచట పరిచర్యలో 12 మంది ఉన్నారు. దెయ్యములు ఎల్లగొట్ట పరిచర్యలో 12 మంది ఉన్నారు. ఓకే, రొట్టెని పంచిపెట్టి ఇచ్చినప్పుడు 12 మంది ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు బోధించిన, నేర్పించిన సమస్తాన్ని కూడా 12 మంది నేర్చుకున్నారు. ఇక్కడ నువ్వు ఉండవయ్యా, నేను చెప్తాను అనడానికి అవకాశాలు ఉన్నాయి. నీకే కాదు, నాకు కూడా తెలుసు అనడానికి అవకాశం ఉంది. బట్ పరిశుద్ధాత్మ వారిలో ప్రతి ఒక్కరిలో ఏక మనస్సునిచ్చాడు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ హల్లెలూయ చెప్పకుండానే దేవునికి మహిమ కలిగింది. అక్కడ లేఖన ఆధార ప్రకారం మీరు ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరి ఎదుట తెలుసా? శత్రువు ఎదుట, దుష్టుని ఎదుట, సాతాను ఎదుట దేవునికి మహిమ. సో మనము కలిసి ఉన్నప్పుడు, మన సమాధానం కలిగి ఉన్నప్పుడు, మన ఐక్యము కలిగి ఉన్నప్పుడు, మన ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఏక భావము కలిగి ఉన్నప్పుడు, ప్రభుకి స్తోత్రం. అందుకే కదా అన్నాడు 133వ కీర్తన, ఆహా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఒకవైపున అది మనకేమో ఆశీర్వాదం, మనం మీదికేమో దేవుని యొక్క అభిషేకము దిగి వస్తుంది. మరోవైపున అపవాదికి అపజయము, దేవునికి మహిమ. సో అందుకంటాడు మొదటి భాగంలో మనం ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి, ఏక గ్రీవము కలిగి మన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారి ఉండున్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. స్తోత్రం. ఏక మనస్సు, అలాగే ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉంచాలట. దేనికి? దేవుని యొక్క చిత్తము. సో మనం ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ప్రభు చిత్తం అక్కడ నెరవేర్చబడుతుంది. స్తోత్రం. అందుకు ఒక్కసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఇద్దరు కూడుకున్నారంటే అందులో దేవునికి మహిమ కలగాలి. అది 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. ఆ కూడికల్లో దేవునికి మహిమ కలగాలి. ఎప్పుడు మహిమ కలుగు తెలుసా? అందరూ ఏక మనసు. ఆ 120 మంది
ఆ మేడగది మీద ఉన్నప్పుడు 160 మందికి దేవునికి ఆత్మ దిగి వచ్చినప్పుడు అందరిలో ఏకాత్మ ఉన్నది. స్తోత్రం. 10 మంది ఉంటే ఇద్దరు మైండ్ సెటప్ ఒక విధంగా ఉంటుంది, మిగిలిన 80 ఇంకొక ఇద్దరు మైండ్ సెటప్ ఇంకొక రకంగా ఉంటుంది, మరి ఇద్దరు మైండ్ సెటప్ మరో విధంగా ఉంటుంది. నో, సాధారణంగా మన వివాహాలు కానీ లేకపోతే ఆయా ప్రోగ్రాంకి వెళ్ళామనుకోండి, ప్రోగ్రాం జరుగుతుండగా బ్యాక్ సైడ్ వెనక్కున్న వాళ్ళు ఏవో మాట్లాడుకుంటుంటారు. ఒకరు పాడుతుంటారు, ఇంకొకరు మాట్లాడుకుంటుంటారు. ఒకరు మాట్లాడుతుంటారు, స్టేజ్ మీద ఉండి ఒకరు మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న ఇద్దరు కలిసి ఇంక ఏరే అంశాలు మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ ఏం కావాలో తెలుసా? ఏక మనస్సు. మనస్సు కలుసుకొని పదం వాడాడు ఇక్కడ. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. స్తోత్రం. దావీదు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ సన్నిధానములో, నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబము నిలిచి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు ప్రభువా. స్తోత్రం. ఆయన అక్కడ ఆశీర్వాదము అని అడిగినప్పుడు అక్కడ ఉన్న ఆశీర్వాదము డబ్బు, ధనము, ఆస్తి, బలము, అధికారము కాదు. బికాజ్ ఆల్రెడీ దేవుడు అన్నీ ఇచ్చి ఉన్నాడు. కానీ ఒకటే ఆయన అడుగుతున్నాడు ఏంటంటే, తన బిడ్డలు ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభుకి స్తోత్రం. ప్రభువా వారు నీ సన్నిధిలో, నా బిడ్డలందరూ కూడా, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో కనబడాలి ప్రభువా. ఈ ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా. స్తోత్రం. ఎస్ ప్రియులారా, మనము ఎందుకంటే సహోదరుల మధ్య వారి మధ్య రకరకాల విభేదాలు ఉన్నాయి. అందుకే ఆయన ప్రార్థన ఏంటి? దేవుని సంధానికి వస్తే దేవుని సన్నిధిలో వారు ఐక్యము కలిగి ఉండగలరు. దేవుని సన్నిధికి వస్తే దైవ భయం అనేది వారిలో ప్రవేశిస్తుంది కనుక వారు దేవునికి ఇష్టలుగా జీవించగలరు. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం. అలాగే 7వ వచనం కూడా మనం ఒకసారి చూసుకుందాం. 7వ వచనం 2వ భాగం ఇది. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరిని చేర్చుకొనుడి. స్తోత్రం. ప్రియులారా, సంఘంలో ఒక్కొక్కరి స్వభావాలు ఒక విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. కానీ దేవునికి మహిమ కలుగునట్లు మనం ఏం చేయాలిట? ఒకరినొకరిని మనం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది కూడా ఎందుకు అంటున్నాడు, ఒక ఆన్సర్ కూడా ఇస్తున్నాడు, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. క్రీస్తు మిమ్ములను చేర్చుకున్న ప్రకారం. స్తోత్రం. ఒక బలహీనుల్ని మనం చేర్చుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఎవ్వరు పరిపూర్ణులు లేరు ప్రపంచంలో. ఒక విషయం చెప్తాను వినండి. యేసు ప్రభు రక్తము చేత మనం కడగబడిన తర్వాత, విమోచించబడిన తర్వాత రక్షణ పొందుకున్నామా పొందుకోలేదా? హలో, పొందుకున్నాం కదా? పొందుకున్నాం. రక్షణ అయితే పొందుకున్నాము. ఈ రక్షణ పొందుకున్న వాటి గురించి యోహాను 3వ అధ్యాయములో 3-5 వచనాలు యేసు ప్రభు స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడన్నాడు. 5వ వచనంలో ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యములో, అంటే క్రొత్త జన్మ జన్మించాడనమాట. రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాడు ఏం చేశారు? ఇప్పుడు క్రొత్త జన్మ అనుభూతిలోనికి వచ్చాడు. అంటే వాడు చిన్న పిల్లోడని అర్థం, ఒక శిశువు అని అర్థం. ఇప్పుడు ఏమవ్వాలి? ఎదగాలి. నేను చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. ఎదగాలి. దానినే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడితేమంటే, నా తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నీవు కేవలం ఇప్పుడు క్రొత్త జన్మ అనుభవంలోనికి మాత్రం వచ్చావు. నువ్వు ఇక్కడ దేవుని కుటుంబంలో నీ ఒక శిశువుగా పుట్టావు. ఇప్పుడు నువ్వు నానాటికి దినదినము సంవత్సరాలు జరుగుచుండగా నువ్వు ఎదగాలి, ఆ పరిపూర్ణతలోనికి రావాలి. ఇదేం క్రైస్తవులు అంటారు సమ్టైమ్స్, కొన్ని సందర్భాల్లో వారి స్వభావాలను బట్టి. ఇక్కడ మనం గమనించాలి, మనం వారిని ఏమాత్రం కూడా తృణీకరించడానికి వీళ్ళు లేదు. వన్ థింగ్ ఏంటంటే, వారి పరిపూర్ణతలోనికి రాలే.
అందుకే అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఏ విధము చేత అయినా సరే సంఘాన్ని ఆయన ఎదుట నేను నిందారహితులుగా నిలబెట్టడానికి నేను ప్రయాస పడుచున్నాను అంటాడు. వారు రక్షణ అనుభవంలోనికి వచ్చారు, చిన్నపిల్లలుగా ఉన్నారు, ఇప్పుడు ఎదుగుచున్నారు, ఇంకా పరిపక్వతలోనికి వారు రాలే. అందుకు క్రీస్తు ఇక్కడ ఏమంటే, క్రీస్తు ఈ పరిపక్వతలోనికి రాలేని వారికి ఏం చేయాలి మనం? అదే 7వ వచనం చూసుకున్నాం. వారిని మనం చేర్చుకోవాలి. అంటే వారి బలహీనతను మనం చేర్చుకోవాలి. అంటే వారు ఎటువంటి బలహీనత కలిగి ఉన్నారో మనం కూడా ఆ రీతిగా బలహీనలు కలిగి జీవిస్తామని కాదు, అది అంగీకరించడం కాదు, వారిని చేర్చుకొని వారిని బలవంతులుగా మార్చడం. ప్రభుకి స్తోత్రం చెప్తాం. క్రీస్తు చేర్చుకున్నట్లుగా. సాధారణంగా ఎవరైనా నన్ను మ్యారేజెస్లో గ్రీటింగ్స్ చెప్పమంటే ఈ వచనమే నేను చెప్తుంటాను అధికంగా. మనం ఇంకనూ పాపులమే ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేన్ని బట్టి? 5వ వచనంలో అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, కాగా ఈ నిరీక్షణ వలనను సిగ్గుపరచనీయదు. ఎందుకంటే తండ్రిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో ఆయన కుమ్మరింప చేస్తున్నాడు. సో నేను ప్రేమను గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే, క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. స్తోత్రం. మనం ఇంకను బలహీనములై ఉండగా ఆ క్రీస్తు యుక్త కాలమందు మన కోసం, దేవుని స్తోత్రం చెప్తాను. ఎవరి కోసం? ఇంకొకసారి చెప్పండి, ఎవరి కోసం? భక్తిహీనుల కోసం అని చనిపోయాడు. ఇక్కడ ఏం చేశారు యేసు ప్రభు? భక్తిహీనులను ఆయన చేర్చుకున్నాడు, ప్రేమించి చేర్చుకున్నాడు. ఎందుకు? భక్తిహీనతలోనే ఉంచడానికి కాదు, వారిని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేసి. ప్రైజ్ ది లార్డ్. అసలైన పరిచయం చెప్పనా? అసలైన పరిచయం ఏంటంటే చెడిపోయిన ఒక బ్రతుకును బాగు చేయడం. అది అసలైన పరిచర్య. ప్రభుకి స్తోత్రం. దేవుని వాక్యం అందుకేమంటాడంటే, క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని, నేను మళ్ళీ చెప్తున్నాను, బలహీనతలు అందరిలో ఉంటుంది. వారి బలహీనతను మనం చూస్తే ఏమాత్రం కూడా వారు ముందుకు రారు. ఎప్పుడు కూడా వారు దూరంలో ఉంటారు. ఎందుకంటే వారికి బలహీనత ఉంది, దే ఆర్ అన్ఫిట్, వారిలో యోగ్యత లేదు, అర్హత లేదు అన్న వెంటనే వారు ఏమాత్రము కూడా ముందుకు రాలేరు బ్రతుకులో. మనం ప్రోత్సహిస్తేనే ముందుకు వస్తారు. తర్వాత వారు దినదినము నెమ్మదిగా భక్తిలోనికి రావడం మొదలు పెడతారు. ప్రభుకి స్తోత్రం. అందుకే మనము దేవుని మహిమ నిమిత్తము ఒకరినొకరిని చర్చుకోవాలి. రెండోది. మూడోదిగా మనం చూస్తే మనకందరికి తెలిసిన లేఖన భాగంలో ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూడగలం ఏంటంటే, ప్రభు అక్కడ మాట్లాడతాడు, మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రికి మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప నీవుడి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునట్లు మనం సత్క్రియ కలిగి జీవించాలి. అందులో సత్క్రియ అని మాట్లాడుచు 13వ వచనం మనం చూసుకుంటే, మీరు లోకముకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం కలుగుతుంది? అది సారం లేకపోతే నిస్సారం అయితే బయట పారేయబడి మనసు చేత త్రొక్కివేయ మరుట, కానీ మరి దేనికి అనికిరాదు. ఉప్పుతో పోల్చాడు. అంటే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి? సారము కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో సారం ఏంటి? లవ్.
క్రైస్తవ జీవితంలో సారం ఏంటి? నీతి, పరిశుద్ధత, యథార్థత, సత్యం. అది లేదనుకోండి, లోకం కూడా అంగీకరించదు. దేని బిడ్డలారా, ఉప్పు వలె ఉండాలి అని చెప్పాడు ఆయన. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ప్రభువుని స్తుతిస్తారు ప్రజలు. పలానా బ్రదర్ని బట్టి, ప్రధాన సిస్టర్ని బట్టి దేవునికి స్తోత్రం అంటారు. సో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నిస్సారముగా ఉండకూడదు. నిస్సారం అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఉండవలసిన రీతిలో ఉండాలి, బ్రతకవలసిన రీతిలో బ్రతకాలి, నడవలసిన రీతిలో నడవాలి. అలాగూ కానిచో నిస్సారమైన వారే ప్రజల చేత తృణీకరింపబడతారు. అందుకే మరలా రెండో భాగంలో మాట్లాడుతూ, మీరు లోకమునకు వెలుగై. వినండి, ప్రభుకి స్తోత్రం. క్రైస్తవ దేవుని బిడ్డలు ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకొని, ఇంకొకళ్ళ చేత చెప్పించుకొని స్థితిలోనికి ఎప్పుడు రాకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? బికాజ్ దేవుని బిడ్డలు వెలుగే ఉన్నారు కనుక. వెలుగు ముందు అన్నీ కనబడాలి తప్ప మనం వెలుగు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కాదు. అక్కడ వెలుగు ఏం చేస్తుంది? రహస్యమైన సమస్తాన్ని కూడా బట్టబయలు చేస్తుంది. కాబట్టి అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే, వెలుగు దగ్గర వాళ్ళ స్థితిగతులు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విధంగా దేవుని బిడ్డలు ఎదుట అన్యజనులు వారి స్థితిగతులు తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు వారికి తెలియాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నీవు యథార్థంగా జీవిస్తే, సత్యాన్ని అనుసరించి జీవించగలిగితే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. నీతి న్యాయము కలిగి నువ్వు జీవిస్తే వారిలో భయం వస్తుంది. వారు నీ వద్ద నుండి నేర్చుకోవాలి, సత్యం నేర్చుకోవాలి. స్తోత్రం. మీరు చూడండి, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, భూలోకములో ఉన్న ప్రజలందరూ కూడా, అబ్రహామును గురించి కూడా దేవుడు చెప్పిన మాట అదే. భూలోకములో ఉన్న మనుషులందరూ కూడా, ప్రజలందరూ కూడా నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడాలి అని ప్రభు చెప్పాడు. ఓకే. సో వెలుగును గురించి మాట్లాడుతుండగా నీవే వెలుగు ఇవ్వాలి తప్ప మరొకడు కాదు. నీ ద్వారా మరొకడు వెలిగింపబడాలి తప్ప నీ వెలుగులో వారు నడిచే స్థితిలోనికి రావాలంటే నువ్వు త్రోవ చూపించే వ్యక్తిగా ఉండాలి. వెలుగు త్రోవ చూపిస్తుంది. త్రోవ చూపించే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగాన్ని, ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం. Exodus chapter 19 verses 5 to చదువుకుందాం. 5వ వచనం నుండి మనం చదువుకుందాం. కింద వచనం. యా. ఏమైంది? గట్టిగా చదవండి. కమాన్. ఓకే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమంటే, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పాను. ప్రభుకి స్తోత్రం. 5-6 వచనాలు చూసి 5వ వచనంలో మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు అన్నారు. 6వ వచనానికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, మీరు నాకు యాజక సమస్త, ఈ మాట వినండి, సమస్త భూమియు నావే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన
ఓకే, ఈ పదానికి అర్థం ఏంటి తెలుసా? సమస్త దేశము నాదే, సమస్త రాజ్యమన్నీ కూడా నాదే అన్న తర్వాత మీరు నాకు రాజులైన యాజక సమూహముగా ఉంటారన్నాడు. పరిశుద్ధ జనముగా ఉంటారన్నారు. ఈ పదానికి అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ దేశానికే వారు యాజకత్వం వహిస్తారని అర్థం కాదు, సమస్త జనులు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా అన్ని దేశాలకు మీరు నాకు యాజక రూపముగా ఉంటారు, రాజ్యముగా మీరు ఉంటారు. అంటే మీరే యాజకత్వం వహించాలి. అంటే ఆ పదానికి అర్థం ఏం తెలుసా? యాజకుల ద్వారా మాత్రమే ప్రజలు దేవుని వద్దకు రావాలి. అందుకే ధర్మశాస్త్రం అనేది కేవలము లేవీయులు యాజకులు మాత్రము ఆ దినాలలో పాత నిబంధన కాలాల్లో యాజకుల ద్వారా మాత్రమే ప్రజలకు బోధించబడినది. లేవీయులు యాజకుల ద్వారా మాత్రమే ప్రజలు దేవుని సన్నిధానికి వచ్చి ప్రార్థన చేయాలన్నా, అర్పణలు చేయాలన్నా, ఏది చేయాలన్నా వారి ద్వారా మాత్రం దేవుడు అంగీకరించేవాడు. దేవుని స్తోత్రం. నీవు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఒక వెలుగుగా ఉండాలి. కాబట్టి నీ ద్వారా ప్రజలు రక్షణను కూర్చున్న అనుభవ జ్ఞానంలోనికి రావాలి. నిన్ను చూసి, నీ స్వభావాన్ని చూసి వారు ప్రభువుని వద్దకు రావాలి. నీవు వెలుగుగా ఉండాలి అంతే. అందుకంటాడు ప్రజలు మీ సత్క్రియలను చూసి, జనులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు. ప్రభుకి స్తోత్రం. సో దేవుని ప్రజలారా, మనము వెలుగిచ్చేవారుగా ఉండాలి. నిన్ను చూచి వాళ్ళు నేర్చుకోవాలి. ఇది దేవుని చిత్తం. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం. అండ్ 1 Corinthians chapter 6, మనకందరికి తెలిసిన లేఖన భాగంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం కూడా మనం చదువుకుందాం. మీ దేహములు క్రీస్తునకు అవయములమై ఉన్నావని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు అన్నాడు. చాలు. అండ్ దెన్ తర్వాత మనం చూసుకోగలిగితే 19వ వచనములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. స్తోత్రం. 15వ వచనాలు ఏమంటాడంటే, మీ దేహము దేవునిది. 19వ వచనంలో అన్నాడు, మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీ దేహము మీది కాదు, మీరు మీ సొత్తు కారు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. అంటే మీరు దేవునికి చెందిన వారు అనే పదాన్ని చూసాము. అందుకే దేవునికి చెందిన మీ శరీరాన్ని, మీ దేహాన్ని, అది దేవుని యొక్క అవయవమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే, అందుకే ఆ దేహాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచండి అన్నాడు. ఇక్కడ చెప్పబడిన పాయింట్ ఏంటంటే పరిశుద్ధంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచడం. అలాగుంచి ఇక్కడ ఏమంటే 20వ వచనం చూసుకున్నాం, మీ దేహము ద్వారా దేవుణ్ణి మహిమ. సో ఒక వ్యక్తి తన శరీరాన్ని, తన ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ గమనించండి, ఇలాగో మనం ప్రవర్తించడం వలన, అలాగో జీవించడం ద్వారా, అక్కడ మరలా చెప్తున్నాను, నువ్వు నోటితో స్తోత్రం, హల్లెలూయా, ప్రభువుకి మహిమ అని చెప్పకుండానే నీ బ్రతుకు మూలముగా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే దేవునికి మహిమ కలుగున్నట్టుగా మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. రోమా 12వ అధ్యాయం ప్రకారముగా దేహమే కాదు, మనకు ప్రాణ, ఆత్మ, శరీరములను పరిశుద్ధముగా కాపాడుకోవాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మద్యము సేవించకూడదు? శరీరము వాటి ద్వారా అపవిత్రపరచబడుతుంది. ఎందుకు మత్తు పదార్థాలు సేవించకూడదు? శరీరము వాటి ద్వారా అపవిత్రపరచది. కేవలం హృదయం మాత్రం కాదు, దేహం ఎవరిది అని చూసాం. ఇప్పుడు
ప్రభు ఆలయం కదా. ప్రభు ఆలయం పరిశుద్ధంగా ఉండాలా, అపవిత్రంగా ఉండాలా? అందుకే ఎంత పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే ప్రభుకి స్తోత్రం, అంతగా దేవునికి మహిమ కలుగుతుంది. ఐదోదిగా దేవుని లేఖన భాగంలో ఇదే కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 నుండి చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు, ప్రభుకి స్తోత్రం. కాబట్టి అని పదం వాడాను, అంటే పైన ఏదో ఒకటి జరిగింది. ఏం జరిగింది? పై భాగంలో జరిగిన విషయం ఏంటంటే, ఒక అన్యుడు నీకు భోజనానికి పిలిచాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా, వెళ్ళకూడదా? రెండోదిగా, ఒకవేళ నువ్వు వెళ్ళావు, మంచిదే. వెళ్ళిన తర్వాత నీ ముందు వాళ్ళు ఏం పెట్టారో నీకు తెలియదు, మొత్తానికి ప్రార్థన చేసి నేను తినేస్తానంటావు, దట్స్ గుడ్. కానీ పక్కనే ఇంకొక విశ్వాస విషయంలో బలహీనుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అయ్యా మీకు అర్పించింది, అది బలి అర్పించింది ఇచ్చేసారా అన్న వెంటనే, ఇప్పుడు అక్కడ ఏం చేయమన్నాడంటే, నీకు ఎవరైతే ఆ మాట చెప్పారో వాని నిమిత్తమై, అంటే ఇది బలి అర్పణ ఇచ్చిందండి అని అన్నాడంటే అర్థం ఏంటి? తన మనసులో భావం ఏంటంటే ఇది మీరు తినకూడదు అని తన మనస్సాక్షాలకు చెప్తుంది. కాబట్టి వాని నిమిత్తము తినవద్దు. ఇప్పుడు ఆ రకంగా చెప్పిన తర్వాత కూడా నాకు విశ్వాసం ఉందిలే అని చెప్పేసి ప్రార్థన చేసి తినేసావనుకో, ఇప్పుడు ఆయన మనస్సాక్షి ఏమవుతుంది అక్కడ? మీరు గమనించండి, దేవుడు మనుషులక మనస్సాక్షిని గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు. వాటి ద్వారా కూడా దేవునికి మహిమ కలుగుతుంది. సో ఎప్పుడైతే అతని మాట విన్న తర్వాత, ఓహో అలాగా అయితే నేను తిననని దాన్ని పక్కన పెట్టేసావు అనుకో, నీవు అతని మనస్సాక్షిని నువ్వు కాపాడావు. అక్కడ దేవునికి మహిమ కలిగింది. లేదా అతని మనస్సుని నువ్వు ఇబ్బంది కలిగించడం ద్వారా, బాధ కలిగించడం ద్వారా, అతని మనస్సాక్షిని నీవు కొట్టివేసినట్టుగా చేసడం ద్వారా దేవునికి మహిమ మాత్రం కలగదు. ఇక్కడ అసలు మొదటి భాగాలు చూసుకున్నాం ఏంటంటే, ఏక మనస్సు, ఏక భావము, ఏక గ్రీవము మనం చూసుకున్నాం కదా. మనస్సు కలుసుకొని, ఒకరితో ఒకడు మనసు కలుసుకొని చూసాం కదా. ఎప్పుడైతే ఇది ఇక్కడ వేరే అవుతుంది, అక్కడ నీకు తెలియదయ్యా అంటే పర్వాలేదు అన్నారు అనుకోండి, అక్కడ వేరే అవుతుంది, మనస్తత్వం వేరుగా మారిపోతుంది. అక్కడ దేవుని నామానికి అవమానం. సో అక్కడ దేవునికి మహిమ కలగాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి అక్కడ. సో అక్కడ సమ్మతించారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీరు భోజనము చేసినను పానము చేసినను, ఏది చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకే. సో మనం ఏది భుజించినా, ఏది చేసినా, మనం ఏమి తిన్నా, ఏమి త్రాకినా అందులో దేవునికి మహిమ కలగాలి. ఇప్పుడు చెప్పండి, మద్యం తాగడం దేవునికి మహిమ? సో మీరు ఏమి తిన్నా, ఏమి త్రాగినా దేవునికి మహిమ కలగాలి. అందుకే అక్కడ డిస్కషన్, అక్కడ వారి కోసం అని తినకూడదు అంతే. ఎవరి కోసం? ఎవరైతే ఇది ఫలానండి అని చెప్తారో వారి కోసం తినకూడదు. మిమ్మల్ని ప్రేమించి ఎవరేం పెట్టినా ప్రార్థించి ప్రభువుని స్తుతించండి. నేను ఒక్కటే తినకూడదని చెప్తాను, వినండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభు వాక్యం చెప్పబడింది కనుక వీటిని గురించి మీకు స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే, బలి అర్పణ కాదు, ఈ ప్రసాదం అనే పదం వాడుతారు. బైబిల్ గ్రంథం మనకేం చెప్తుంది దానికి రుచి? బలికి దేవతలకు లేతే విగ్రహమునకు అర్పితము చేయబడినది మనం తినకూడదు. అవి తప్ప వారు ఏమిచ్చినా చెప్పాలి
తినొచ్చు, ప్రార్థన చేసి దర్జాగా తినొచ్చు. ఇందులో ఎటువంటి పొరపాటు లేదు. ఇది తప్ప. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ప్రభు చెప్పేశారు ఈ సంఘాల గురించి రాస్తూ, దీన్ని తినడానికని కొంతమంది అంటే ఆ దేవునికి వ్యతిరేకస్తులైన ఆత్మ కలిగిన వారు ప్రత్యేకంగా వారు బలవంతం చేస్తున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తుంది. వీరి విషయంలో ప్రభు కొద్దిగా కాదు, దాన్ని పూర్తిగా ఆయన ఖండించినట్టుగా లేఖనాల్లో రాయబడింది, మనకు కనబడుతుంది. ఓకే, 20 కమాన్. అయినను ఎస్ ఓకే, రైట్. మీరు చూడండి, వారిని మోసపరుచున్నదంటూ ఆయనను నీ మీద నేను ఒక తప్పు మోపాలండి. ఇది ప్రభు దృష్టికి విగ్రహమునకు ఏంటది బలి ఇచ్చిన వాటిని భుజించకూడదు, తినకూడదు అన్నాడు. 14 వచనం చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జాగ్రత్తము చేయనట్లును ఇశ్రాయేలునకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఓకే, మనకు అన్నీ ఎప్పుడు అవసరం లేదు. విగ్రహమునకు బలి ఇచ్చే వాటి గురించి రాయబడింది, విగ్రహమునకు అర్పించిన వాటి గురించి రాయబడింది. సో వాటిని కాకుండా, అవి కాకుండా అన్యులు మీకు ఏది పెట్టినా ప్రార్థన చేసి తినొచ్చు. ఇందులో ఎటువంటి ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే, మీరు ఏమి తినినను ఏమి త్రాగినను దేవుని మహిమ కొరకే. పౌలు అంటాడు, మేము బ్రతికినను క్రీస్తు కొరకే, చనిపోయినను క్రీస్తు కొరకు. కాబట్టి మేము బ్రతికున్నా చనిపోయిన క్రీస్తు కొరకే జీవిస్తామంటాడు. ప్రభుకి స్తోత్రం. సో ఈ ఒక్కదానికి తప్ప ఎవరేమిచ్చినా సరే ప్రార్థన చేసి. ఆ పక్కనే ఇంకొకడు వచ్చాడు, నీతో పాటు ఒక విశ్వాసి వచ్చాడు. ఆయన అంటాడు, అయ్యా ఇది మనం తినకూడదు కదా అన్నారు అనుకో. ఒకవేళ బలికి అర్పణ అంటే బలులు అర్పణ చేసిన వాటికంటే అది వేరుగా ఏమి తినడానికి ఇచ్చినా సరే కొంతమంది అది కూడా తినరు కదా, ఇష్టపడరు కదా. ఇష్టపడకపోతే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? అందుకే పౌలు అంటాడు, పౌలు చెప్పిన మాట శ్రద్ధగా వినండి. నేను బలహీనులను సంపాదించడానికి నేను కూడా బలహీనుడు వరే అయితేని. ఓకే, మీరు గమనించి ఆ పదానికి అర్థం ఏంటి? వారిని మనం సంపాదించాలంటే, ప్రభు కొరకు మనం నిలబెట్టాలంటే, ఈ విషయంలో వారు వీక్గా ఉన్నారు కదా, మనం కూడా ఏం చేయాలి? ఓకే సరే అలాగే అని అక్కడ ఆగిపోవాలంతే, నీకు తినడానికి ఇష్టం ఉన్నా. సో అందుకే మనము ఏమి చేసినాను అంటే, మరలా కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనాలను చూస్తే, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా సమస్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అనగా దేవునికి మహిమ కొరకే సమస్తమును చేయుడి అంటాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం తినుట ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి, మనం త్రాగే ప్రతి వస్తువు ద్వారా కూడా దేవునికి మహిమ. అందుకే కదా మొదట మనం ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని పుచ్చుకోవాలి. ప్రభుకి స్తోత్రం. విగ్రహార్పితకు తప్ప మిగిలినది ఏదైనా సరే, వాళ్ళు ఏమిచ్చినా సరే సంతోషంగా తీసుకోండి. సంక్రాంతి పండుగ వస్తే వాళ్ళ పిండి వంటలు ఏమైనా చేసి ఇచ్చారనుకో, మీరు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తే అందరూ మనం రోజు కలుస్తుంటాం కాబట్టి పొరుగు వాళ్ళు కనుక ఏమైనా ఇస్తారు, వాటిని తీసుకోవడానికి ఏమాత్రం సంశయపడద్దు. తీసుకొని దేవునికి స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేసి తినండి. ఒకవేళ ఇది ప్రసాదమయ్యగారని అంటే మాత్రం, అమ్మ ఒక విషయం తప్ప మిగతాది ఏమని ఇవ్వండి, మీ ఇంటికి పిలవండి, నేను వస్తా, భోజనం పెట్టండి, నేను భోజనం చేస్తా, అది తప్ప. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. 2 Corinthians chapter 8 verse 19. మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తం మా సిద్ధమైన మనస్సు
కనపరచు నిమిత్తం ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారతన్ని ఏర్పరచుకొనిరి. స్తోత్రం. ఇక్కడ ప్రత్యేకంగా 19వ వచనంలో అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తం మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తము అని పదం వాడాడు. సిద్ధమైన మనస్సు, ప్రభువుకు మహిమ కలుగునట్టుగా వారు సిద్ధ మనసు కలిగి ఉన్నారట. దేనికోసం సిద్ధ మనస్సు? ఈ కొరింథీ రాసిన రెండవ పత్రికలో 8వ అధ్యాయమంతా మనం చదువుకుంటే ఈ అధ్యాయం అంతట్లో ఎక్కువగా దేవుని మహిమ కొరకు ఇచ్చే కానుకల విషయంలో రాయబడింది. ప్రభు కొరకు మనం ఇచ్చే అర్పణల గురించి రాయబడింది. ఓకే, దేవుని సేవ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇచ్చే కానుక విషయం రాయబడింది. ప్రభుకు స్తోత్రం చెప్తాం. పౌలు ఈ విషయంలో ఇజ్రాయెల్ కాదు, ఆ దినాల్లో సంఘానికి, నూతన నిబంధన సంఘానికి ఆయన బోధించాడు. ఈ మనసు ఎవరిలో ఉందట? దేవుని సేవ కొరకు దేవునికి మనం ఇవ్వాలి అనే మనస్సును ఈ బోధ ఎవరు బోధించాడంటే అపొస్తలుడైన పౌలు సంఘానికి బోధించాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. సో పౌలు బోధించిన ఈ మనస్సు ఇప్పుడు ఎవరిలోనికి వచ్చింది? తీతు మనస్సులోనికి వచ్చిందట. అందుకే మీరు చూడండి 16వ వచనంలో ఏమంటాడు? మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి ప్రభుకు స్తోత్రం. ఇక్కడ ఇచ్చే విషయంలో మాట్లాడుతూ ఏమంటుంటే, మీ విషయంలో నాకు కలిగి ఉన్న ఆసక్తిని తీతు హృదయంలో కూడా కలిగినందుకు స్తోత్రం అనడం లేదు, దేవుడే అతనికి ఆ మనస్సు ఇచ్చినందుకు దేవునికి. అంటే ఏం చేస్తున్నారు? పరిచర్య కొరకై, దేవుని సంఘం ఒక క్షమావృద్ధి కొరకై, దేవునికి ఆ సంఘం ఒక మేలు కొరకై, ఆత్మల సంపాదన కొరకై ప్రభుకి స్తోత్రం చెప్దాం. అతనిలో కూడా ప్రభు మనసు పెట్టాడట. ఏ మనస్సు? మనము దేవునికి ఇచ్చే స్థితిలో, దట్ మీన్స్ దేవునికి కుదవ ఉండని కాదు, కానీ పరిచర్య కొరకు ఇచ్చేవారుగా మనం ఉండాలి అని పై భాగంలో. అందుకే మనం చూస్తాం 14వ వచనంలో, 13వ వచనం రాయబడింది, ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండవాలని నేను చెప్పట్లేదు, కానీ హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదని, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము సమానముగా ఉండే నిమిత్తము ప్రస్తుతమును మీ సమృద్ధి వారి అక్కరకును మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగూ చెప్పుచున్నాను. ప్రభుకు స్తోత్రం. సో ప్రియులారా, బలహీనులను బలపరచడం, ఇతరులు అంటే ఏమనొచ్చు, కొరతలు ఉన్నవారికి ఓకే సహాయము చేయడం, నిరాశలో ఉన్న వారికి మనం సహాయం చేయడం, ఇటువంటి మనస్తత్వం అనేది కలిగి ఉండాలి. ఆ మైండ్ నాది, అది క్రీస్తు యొక్క మైండ్. అది ఆ మైండ్ ఇప్పుడు ఎవరిలోనికి వచ్చింది? తీతులోని కూడా దేవుడు పెట్టినందుకు దేవునికి స్తోత్రం అంటాడు. స్తోత్రం. అయితే మనం చదువుకున్న 19 రాయబడింది, మీరు సిద్ధముగా ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. దేని కొరకు వారు సిద్ధంగా ఉన్నారట? రెడీగా, ఉపకారము చేయడానికి, అంటే పరిచారము చేయడానికి. ఉపకార ద్రవ్యం అంటే దానాలు చేయడం లేదా కానుకలు ఇవ్వడం. ఇవి చేయడానికి వారు రెడీగా ఉన్నారు, సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నారు. తద్వారా దేవునికి మహిమ కలుగున్నట్టు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయ. అందుకే నువ్వు ప్రభు పేరిట ఎవరికైనా నువ్వు ఏమైనా ఇస్తే నువ్వు అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. ఇంకా చెప్పాలంటే ఫిలిప్పీ పత్రికలో మనకు తెలిసిన లేఖన భాగంలో ఒకట మనం 4వ అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి నేను చదువుతాను. ఫిలిప్పు 4:18. ఫిలిపియన్స్ చాప్టర్ 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతమును తీర్చును.
మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. 18వ వచనంలో అంటాడు, నాకు మీరు పంపించిన వాటిని ద్రవ్యాలను కూడా నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సమృద్ధిగా ఉంది. ఇప్పుడు నాకు కొదువ కలిగిందని మీకు చెప్పటం లేదు, నాకు కొదువగా ఉన్నదని మీకు చెప్పటం లేదు. మీరు పంపిందే నా దగ్గర ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి అంటున్నాడు. సమృద్ధిగా ఉన్నది. ప్రభుకి స్తోత్రం. నేను పుచ్చుకున్నాను, ఎపఫ్రొదితు చేత నేను వాటిని పుచ్చుకున్నాను, నాకు ఏమీ కొదువ లేదు. అయితే మీరు పంపించింది ఇప్పుడు ఎలాగుందంటే అవి మనోహరమైనది, దేవుని దృష్టికి మనోహరమైనది, అలాగే సువాసనయు, అలాగే దేవునికి ప్రీతికరమైన ఇష్టముగలైన యాగముగా ఉన్నది. స్తోత్రం. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మీరు ఇచ్చే విషయంలో సిద్ధంగా ఉన్నారు కనుక ప్రభువుకు మహిమ కలుగుతుంది. రైట్. ప్రభుకి స్తోత్రం చెప్దాం. 7వదిగా పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 1 Peter chapter 4 verses 7 to 11. 7వ వచనం నుండి 11వ వచనం వరకు చాలా విషయాలు ఇక్కడ రాయబడింది. ఓకే. అయితే అన్నిటి అంతము సమీపై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినడలా దేవోక్తులు బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసినడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకే ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. 7వ వచనం నుండి మాట్లాడుతేమంటే మొదటి విషయం వినండి. మొదటిది, అన్నిటికీ అంతము అయి ఉన్నది, సమీపం ఉన్నది విషయం ఎరిగి స్వస్థ బుద్ధి గలవారై మీరు మెలకువ కలిగి ప్రార్థన. మనము ప్రార్థనలో కూడుకోవడం, మనం ప్రార్థన చేయడం, అది దేవునికి మహిమ. స్తోత్రం. నీకు ఎన్నెన్నో పనులు ఉండొచ్చు, పనుల భారం ఉండొచ్చు. దానిని కొంత సమయం ప్రక్కన పెట్టి దేవుని బిడ్డలతో కలిసి, సంఘ విశ్వాసాలతో కలిసి నువ్వు ప్రార్థన చేయడం దేవునికి మహిమ. రెండో భాగంలో మనం గమనించినప్పుడు ఒకరినొకరు మీరు మిక్కటమైన ప్రేమ కలిగి జీవించమంటే. స్తోత్రం. ఎందుకనగా ప్రేమ అనేక పాపములను కప్పును కనుక మీరు ప్రేమతో పాపములను క్షమించి వాటిని విడిచిపెట్టమని మాట్లాడుతూ ఏమంటే మీరు ఆ విధంగా ప్రేమ కలిగి జీవిస్తే, ఎటువంటి ప్రేమ అన్నాడు? మిక్కటమైన. అలా జీవిస్తే దేవునికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా. అండ్ మూడోదిగా మనం చూస్తున్నప్పుడు సనుగు కొనకుండా ఒకరికొకరు మనం ఆతిథ్యము చేయాలి. స్తోత్రం. మళ్ళీ వచ్చేసాడు రా బాబు వీడు, పని పట్టలేదు, టైమింగ్ లేదు, ఏం లేదు, అసలు ఏ టైంలో అండి మళ్ళీ వచ్చేసారు. మొన్న వారమే వచ్చాడు. అలాగ వచ్చినారు. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, గ్రహించాలి, కానీ మనం సనక్కూడదు. ప్రభుకి స్తోత్రం. మన దగ్గర ఉంటే మనం చేయాలి, లేకపోతే లేదు. మన దగ్గర లేని వాటిని చేయమని దేవుడు ఎప్పుడు అడగడు, చెప్పడు ప్రభు. మన దగ్గర ఉన్న వాటిని, ఏదైతే ఉన్నదో వాటిని గురించి మాట్లాడతాడు. ఓకే. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఎన్నడూ ఎప్పుడు కూడా సనగకుండా ఆతిథ్యం చేయాలి. స్తోత్రం. ఇందుని గురించి జ్ఞానాన సొలొమోను ఒక మాట అంటాడు, నీ పొరుగువాడు నీ మీద విసుకకున్నట్లుగా మాటి మాటికి వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకూడదు అంటాడు.
ఇక్కడ కొంత బుద్ధి, వివేకం, తెలివిని ఉపయోగించుకోవాలి. అందుకే మనము తెలుసుకొని వెళ్ళేవారు ఎవరైనా సరే తెలుసుకొని వెళ్ళాలి. బట్ ఒకవేళ వస్తే ప్రభుకు స్తోత్రం చెప్తాను. ఒకవేళ వస్తే ఏం చేయాలి? సనగకుండా. ప్రభుకు స్తోత్రం. పిల్లరా, ఆతిథ్యం అనే పరిచర్య ద్వారా నిజంగా చాలామంది దీవించబడతారు. ఆతిథ్యం అన్నది గొప్ప ఆశీర్వాదకరమన్నది. స్తోత్రం చెప్పాలి. పరిచారము చేయడం అనేది గొప్ప దీవెన. అందుకే యేసుప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాను. పరిచర్య కాదు, అనేకుల పాపం యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తము పరిచర్య చేసి చేసి నా రక్తాన్ని కూడా నేను ధారపోయడానికి నేను వచ్చాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియులారా, మనం ఒకరిని సో మన ఆతిథ్యము చేయాలి. స్తోత్రం. ఎందుకు? హెబ్రీ పత్రికలో అంటాడు 13వ అధ్యాయంలో, కొంతమంది వారికి తెలియకుండానే వారు దేవదూతలను కూడా ఆతిథ్యం. మనం ఆదికాండము 18వ అధ్యాయంలో చూసుకుంటే 3 వ్యక్తులు అబ్రహాం దగ్గరికి వచ్చారని రాయబడింది. అబ్రహాముకున్న ప్రత్యక్షతను బట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకు? అబ్రహాం దగ్గరికి వస్తున్నది 3 వ్యక్తులు. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాలే. మనకు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా కనబడితేనే, ఎవడైనా సరే ఉన్నది ఉన్నట్టు కనబడితేనే పలానా వ్యక్తి అని మనం స్వీకరించగలం. మామూలు మనిషిగా వస్తే మనం స్వీకరిస్తామేంటి? తెలియని వ్యక్తి వస్తే. కానీ ఆ 3 వ్యక్తులు వస్తుండగా దేవుడే వస్తున్నాడన్న విషయాన్ని ఆత్మలో ఆయన గ్రహించగలిగాడు. అందుకే లేఖనం రాయబడింది, ఆయన వారిని బలవంతము చేసి. దేనికి బలవంతం? ఆతిథ్యం. ప్రైజ్ ది లార్డ్. ఐ నో సమ్ పీపుల్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అసలు చాలా మంచిగా అద్భుతంగా ఆతిథ్యం చేస్తారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సిస్టర్స్ పెట్టలినా కూడా నిజంగా మంచి ఆతిథ్యం చేస్తాను, నాకు తెలుసు. తనకు బహుశా ఇప్పుడు నా మీద కొద్ది కోపం ఉంటుంది. ఏంటంటే, నేను ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే, సర్వీస్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళేవాడిని. వెళ్ళిన వెంటనే సంథింగ్ ఏదో పాస్టర్ గారు ఇంకొక సర్వీస్కి వెళ్తారు కదా, తీసుకొని. నేను ఎందుకు మానేశానంటే, అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో మానేశాను, కానీ మీ దగ్గర తీసుకోకూడదని కాదు. ద ఓన్లీ వన్ రీజన్, అది ఒకటే. బట్ వెళ్ళి అంటే నేను అందుకే జస్ట్ వచ్చి కలిసేసి, బ్రదర్ వస్తానండి అన్న వెంటనే ఉండండి, జస్ట్ టీ తాగి వెళ్ళిపోతాను. టీ ఇస్తారా? టీతో పాటు ముందు పెడతారు అది. సో అక్కడ నాకు టైమింగ్ ప్రాబ్లంను బట్టి సో మొత్తానికి మామూలు టైం ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా వారు చేసిన ఆతిథ్యం మాత్రం ఐ నెవర్ ఫర్గెట్. సో సమ్ పీపుల్, కొంతమంది ఆతిథ్యము చేస్తారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే జస్ట్ మీకు కలిగిన దాన్ని బట్టి ఆతిథ్యం ఇచ్చండి, మీరు తప్పకుండా ఆస్వాదించబడతారు. ప్రభు మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, మెటీరియల్గా కావచ్చు, డెఫినెట్లీ ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన ఇందులో ఎటువంటి సందేహము లేదు అస్సలు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అందుకే అతడు బలవంతము చేసి, ఎవరు? అబ్రహాము వారిని, మేము వెళ్ళిపోతామయ్యా అంటే కూడా, లేదు సార్, నా మీద మీకు కటాక్షము ఉంటే మీరు తప్పకుండా రావాలని చెప్పి, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు, చెట్టు కిందనే వాళ్ళని కూర్చోబెట్టి అని రెడీ చేశాడు. టీ కాదు చేసి పెట్టండి, ఒక 5 నిమిషాలు చేసి పెట్టడానికి. వారిని కూర్చోబెట్టి బోధనమని రెడీ చేసి, ఇక వాళ్ళ మందలో ఉన్న శ్రేష్టమైన వాటిని, అంటే దూడను వధించి వాటిని తీసుకొచ్చి ప్రిపేర్ చేసి వాడిని తీసుకొచ్చి పెట్టే వరకు కూడా వాళ్ళని ఆపేసి ఉన్నారు. ఆతిథ్యము చేయడం ద్వారా. అందుకే వారికి తెలియకుండానే వారు అనేకులు దేవదూతలకు ఆతిథ్యము చేశారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా. సో ఆతిథ్యం చేసే విషయాలు ఎన్నడూ కూడా సనగవద్దు. అది కేవలం మీకు దీవెన తప్ప అది మీకు ఏమాత్రం కూడా నష్టము కాదు. ఆమేన్. అండ్ టీచ్ యువర్ పీపుల్ ఆల్సో, యువర్ చిల్డ్రన్ ఆల్సో. మీ పిల్లలు కూడా నేర్పించండి, ఆతిథ్యం చేయడం నేర్పించండి. అది మీకు మీ తర్వాత మీ తరాన్ని కూడా, మీ పిల్లల తరాన్ని కూడా అది దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్.
హల్లెలూయా. అండ్ దాని తర్వాత పరిచర్య గురించి రాయబడింది. ఏమని? ఒకనికొకడు ఉపచారము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా మనకు మనసత్తు ఎలా ఉంటుందంటే, ఇంకొకరు మనకు ఏదైనా అందించి ఇస్తే మనము ఎక్కువ ఇష్టపడతాం కదా. మనిషి స్వభావం, శరీర స్వభావం అది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వన్ సైడ్ ట్రాఫిక్ లాగా ఉండకూడదు, బోత్ సైడ్ ఉండాలి. లవ్ అని, ప్రేమ కానీ, పరిచర్య కానీ, ఉపచారము కానీ, ఓకే, సర్వీస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా రెండు వైపులు ఉండాలి. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, మనం ఒక్కరికొక్కరము ఘనపరచాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకరినొకరు మనం పరిచర్య చేయాలి. స్తోత్రం. దేని ప్రజలారా, పరిచర్య చేయడం గొప్ప భాగ్యం. పరిచర్య చేయటం ద్వారా నువ్వు అనేకులను నీ వద్దకు ఆకర్షించగలవు. పరిచర్య చేయడం ద్వారా నీతో అందరూ కలిసి ఉండగలరు. పరిచర్య, సేవ. పరిచర్య అంటే నేను ఇప్పుడు మాట్లాడేది వినండి, వాక్య పరిచర్య గురించి కాదండి, ఫిజికల్ పరిచర్య అని గురించి మాట్లాడుతున్నాను. సర్వీస్, ఉపచారము అనే పదం వాడాను. ఉపచారం అంది ఒకరినొకరు మనం చేయటం ద్వారా, వినండి, నీతో ప్రజలు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ప్రైజ్ ది లార్డ్. సో ఒకరినొకరిని పరిచర్య చేయాలి, లేదా ఉపచారం మనం చేయవలసిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ దెన్ తర్వాత లేఖన భాగంలో ఏమంటాడంటే, ఒకడు బోధించిన ఎడల దేవోక్తుని బోధించినట్లుగా. ప్రభుకి స్తోత్రం. మనము బోధించినప్పుడు దైవ వాక్యము ఉన్నట్టుగా దేవుని వాక్యముగానే బోధించాలంతే. స్తోత్రం. మన ఆలోచనల ప్రకారంగా కాదు, అక్కడ దేవుని వాక్యము బోధించినట్లుగా. స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడంటాడు. పేతురు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అపొస్తల కార్యాల్లో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు అంటాడంటే, దేవోక్తిని బోధించినట్టుగా బోధించాడు. దైవ వాక్యము ఉన్నట్టుగా బోధించాడు. దేవుని వాక్యముగా బోధించాలి. స్తోత్రం. ఆ రీతిగా మనము ఈవెన్ సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని యొక్క పక్షముగా నిలబడి చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పాలి. ప్రభువే కార్యము చేశాడని మనం ధైర్యంగా చెప్పాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇవన్నీ కూడా దేనికోసం? చివరి వచనం చదువుకుందాం. ఒకడు బోధించినడలా దేవోక్తిని బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ, ప్రభుకి స్తోత్రం కలుగును. ఈరోజు మనం వింటున్న వాక్యం అంతా కూడా కేవలము దేవుని యొక్క మహిమ కొరకే. దేవుని మహిమ కొరకే ఇవన్నీ మనం చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సృజించింది, ఆయన మనల్ని కలగజేసింది ఆయన మహిమ నిమిత్తమే. అండ్ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నన్ను మహిమపరిచిన వారిని నేను, మన ప్రభువును మహిమపరచడం నేర్చుకోగలిగితే దేవుడు నిన్ను మహిమపరచడం అనగా హెచ్చింప చేస్తాడు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరచదనని ప్రభు తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ దేవుని వాక్యం సెలవు, ఎవడైతే నన్ను మహిమపరుస్తాడో వాడు తన మార్గమును సరళము. దేనికోసమట? నేను వచ్చి వారికి రక్షణ కలుగజేస్తున్నట్లు. 50 కీర్తనలో రాయబడి ఉంటుంది 17వ వచనంలో, నేను వచ్చి వారికి రక్షణ కలుగజేసినట్టుగా వాడు తన మార్గమును. ప్రభుకి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే దేవుని మహిమపరుస్తాడో, దేని ద్వారా? ఏక మనస్సు కలిగి, ఏక గ్రీవముగా, ఏక భావము కలిగి ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉంటారో, అలాగే దేవుని ఎదుట సత్క్రియలు చేస్తారో, అనగా సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటారో, అదేవిధంగా ఎవరైతే తమ ప్రాణాత్మ శరీరమును పరిశుద్ధముగా కాపాడుకుంటారో, అలాగే మన తినుటలో కానీ, ఓకే, ఆహారము కానీ పానీయము కానీ ఏది చేసినా మనం తిన్నా తాగినా అందులో కేవలం దేవునికి మాత్రం మహిమ కలుగున్నట్టుగా, అలాగే దేవుని యొక్క సేవలో పరిచయలో అనే రాజ్య వ్యాప్తి కొరకు మనం
ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అండ్ మనం ఫైనల్గా చూసుకున్నాం ఏంటంటే, మనం కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు, అలాగే మిక్కటమైన ప్రేమ కలిగించినప్పుడు, మనం ఒకరినొకరిని చేర్చుకున్నప్పుడు, ప్రభుకి స్తోత్రం, ఎవరు చేర్చుకున్నట్టుగా? క్రీస్తు చేర్చుకున్నట్టుగా. అలాగే మనము ఆతిథ్యము చేస్తున్నప్పుడు, అలాగే ఉపచారము చేస్తున్నప్పుడు, అండ్ దేవుని వాక్యము ఉన్నట్టుగా దైవ వాక్యముగా మనం బోధించగలిగినప్పుడు, ప్రభుకి స్తోత్రం, అన్నిటిలోనే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ జీసస్, నీకు వందనాలు. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు సముఖంలో ప్రార్థన. మొదటిది, దేవుని బిడ్డ, నువ్వు ఆయన సముఖంలో ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. సంఘములో ఎటువంటి విభేదాలు అసలు ఉండకూడదు, మనస్సంతలో ఉండకూడదు, భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. మనస్సు ప్రార్థన చేయాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రం సాధ్యం. నాలో ఏకాత్మ దయచేయి, ఆత్మ కలిగించు ఐక్యతను నేను కాపాడుకుంటాను. ప్రభువా, శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా సహాయం చేయమని అడగడం. ఏక మనసు దయచే ప్రభు, నీ చిత్తము జరిపించడానికి, ఒకరినొకరు చేర్చుకోవడానికి సహాయం దయచే ప్రభు. అనేకులు బలహీనలు ఉంటారు, వారి బలహీనతను బట్టి మనం తృణీకరించుకోవడానికి, నిరాకరించుకోవడానికి, ప్రభు వారిని చేర్చుకోగలిగినట్టు నాకు సహాయం దయచే. అలాంటి మనస్సు నాకు అనుగ్రహించండి. నీ మహిమ కొరకు నేను సారము కలిగిన క్రైస్తవునిగా ఉండగలుగుతున్నట్టు, అనేకులకు వెలుగునిచ్చి త్రోవను చూపించే ఒక బిడ్డగా, సత్క్రియ చేసే బిడ్డగా నన్ను ప్రభు. నా శరీరాన్ని నేను పరిశుద్ధంగా, నా ఆత్మ ప్రాణ శరీరమును పరిశుద్ధంగా కాపాడుకోవడానికి సహాయించండి. మహిమ కొరకు ప్రభు, నేను ఏమి తిన్నను, ఏమి త్రాగినను, ఏమి చేస్తున్నాను కేవలం నీ మహిమ కొరకే. నీ రాజ్య వ్యాప్తిలో, సంఘ క్షమాభివృద్ధిలో, అలాగే ఇతరుల అవసరతలో తీర్చే విషయంలో ఇవ్వడానికి సిద్ధ మనస్సు నాకు అనుగ్రహించు. ఆతిథ్యం చేసే మనస్సు, ప్రార్థించగలిగిన మనస్సు, మిక్కటమైన ప్రేమ కలిగి జీవించగలిగినట్టు సహాయం చేయాలి. ఉపచారం చేయగలిగినట్టుగా సహాయం చేయాలి. ప్రభు దగ్గర వేడుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. ప్రేమ కనికరం కలిగిన మా దేవాన్ని నామానికి వందనాలు. ఇంతవరకు నీ మహా కనికరం చేత మీరు తోడు నడిపించడానికి స్తోత్రాలు ప్రభు. నీ వాక్య ప్రతి హృదయంలో నాటబడినైనా యేసుక్రీస్తు ప్రభు నామమున నూరంతలుగా ఫలించునుగా కనైనా దేవా, మేము ఏమి చేసినను కేవలం నీ మహిమ కొరకు చేసినట్లుగా, మహిమ నిమిత్తమే బ్రతుకున్నట్టుగా సామదాయించండి. నీ మహిమ కొరకే ఇచ్చినట్లుగా, నీ మహిమ కొరకే నాయన కలుసుకున్నట్టు, నీ మహిమ కొరకే చేర్చుకున్నట్లుగా, నాయన నీ మహిమ కొరకే ఆతిథ్యం చేసినట్లుగా, నీ మహిమ కొరకే నాయన ప్రేమించినట్లుగా, నాయన నీ మహిమ కొరకే సత్క్రియలు చేసినట్లుగా, నీ మహిమ కొరకే పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తాను తండ్రి. నీ మాటలు నిష్ఫలముగా ఏ మాత్రము నాయన నీ అందుకు మరలక, పంపిన చోట విత్తబడిన ప్రతి ఒక్క హృదయంలోనైనా ఫలించునుగా కనైనా, ఫలించునుగా కనైనా, ఫలించునుగా కనైనా, నీ మహిమ కొరకే ఫలించునుగా కనైనా, మా బ్రతుకు మూలముగా నీకు మహిమ కలుగునట్టుగా సహాయించు. తద్వారా నువ్వు సెలవిచ్చిన వాక్యం, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను. ఆ రీతిగా నీ ప్రజలను హెచ్చింపచేయండి, దీవించండి. మహిమ విరిగి